చీర గురించి నీకేం తెలుసు ఫస్ట్? సార్ నాకైతే జీరో నాలెడ్జ్ సార్. ఒక అమ్మాయి చక్కగా నడుచుకుంటూ పోతుంటుంది కదా. అవును సార్. అబ్బాయి ఎంత చక్కగా ఉంది అమ్మాయి, ఆమె కట్టు బొట్టు చూడు అంటారు. అంటే మన హిందూ సాంప్రదాయం కావచ్చు, ఒక మహిళ కావచ్చు అందము ఉట్టిపడుతుంది అంటే గిన మన తెలుగు సాంప్రదాయాన్ని పాటించి అంటే కట్టు బొట్టు అనమాట. అంటే కట్టు అంటే చీర కట్టు అనమాట. ఒక మహిళ అందాన్ని రెట్టింపు చేసేదే మన చీరకట్టు. ఇప్పటిది కాదు ఈ చీరకట్టు, నాడు రాజుల కాలం నుంచి నేటి కాలం వరకు కూడా మన చీరకట్టుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది మన హిందూ సాంప్రదాయంలో. పాశ్చాత్య దేశస్తులు కూడా ఈరోజు అక్కడి నుంచి ఇక్కడ వచ్చి మన తెలుగింటి సాంప్రదాయాన్ని నచ్చి వచ్చి మన కట్టుబొట్టుకు అలవాటు పడి చీర కట్టుకు అలవాటు పడుతున్నారు. ఇక్కడంతా కూడా అగ్గిపెట్టెలో కూడా పట్టేంత చీరను తయారు చేసింది కూడా మన ధర్మవరం నేత అన్నారు. ధర్మవరం పట్టుకు కావచ్చు, అంటే చీరలు ఎన్నో రకాలు ఉంటాయి, కానీ పట్టు చీర కడితేనే ఆ మహిళకు ఒక అందం కావచ్చు, వన్నె కావచ్చు కొంత ఎక్కువ అయినట్లు కనిపిస్తుంది అనమాట.